సమ్మక్క 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 దేవి సమ్మక్క దేవదేవి నీవేనక్కో సమ్మక్క దేవి సమ్మక్క దేవదేవి నీవేనక్కో సమ్మక్క దేవి సమ్మక్క. వరంగల్ జిల్లాలో గిరిజన సంప్రదాయాలతో వైభవోపేతంగా సాగే మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందింది. కోరిన కోర్కెలు తీర్చే వనదేవతలపై ఎనలేని నమ్మకంతో 2 ఏళ్లకోసారి నిర్వహించే ఈ జాతరకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. విగ్రహాలు ఆలయాలు లేని విభిన్న జాతరగా ఈ మేడారం గుర్తింపు పొందింది. సారలమ్మల ప్రతిరూపాలైన కుంకుమ భరిణెలను గిరిజన పూజారులు తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించడంతో జాతర ప్రారంభమవుతుంది. అప్పట్లో కీకారణ్యం మధ్య ప్రకృతి ఒడిలో గిరిజనులు తమ ఆరాధ్య దైవాలను 2 ఏళ్లకోసారి కొలిచేవారు. ఆదిశక్తి అమ్మవారు సమ్మక్క అమ్మలగన్నమ్మ సమ్మక్క ఆదిశక్తి అమ్మవారు. జిల్లా కేంద్రం నుంచి మేడారానికి చేరుకోవాలంటే క్రూర మృగాల భయం ఎక్కువ. అయితే క్రమంగా అడవులు అంతరించిపోవడంతో వాహనాల రాకపోకలు పెరిగాయి. దీంతో గిరిజనులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు జాతరకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. 1968లో దేవాదాయ శాఖ మేడారాన్ని తన పరిధిలోకి తీసుకుంది. అప్పట్నుంచి ఈ జాతర ప్రాశస్త్యం మరింత పెరిగింది. 1996లో ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించి భక్తులకు సకల సదుపాయాలు కల్పిస్తోంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఆదివాసీలు కూడా ఇక్కడికి వస్తారు. పాటు జరిగే ఈ ఉత్సవంలో తొలి రోజు సాయంత్రం సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దె మీదికి రాగా 18న సాయంత్రం చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెకు చేరుకుంటుంది. 19న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. 20న తల్లులు వనప్రవేశం చేయడంతో మహాజాతర ముగుస్తుంది. మహాజాతరలో భాగంగా ప్రధాన ఘట్టమైన మండమిలిగే పండుగకు సమ్మక్క సారలమ్మ పూజారులు శ్రీకారం చుట్టారు. మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ మందిరాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పాత కర్రలు, గడ్డిని తొలగించి వాటిని పునర్నిర్మించారు. ఈ తంతునే మండమిలిగే పండుగగా పిలుస్తారు. అంటే ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి, అమ్మవార్లను దగ్గర నుంచి చూడాలి అంటే కొంచెం ముందొస్తేనే బెటర్ అని. ఎందుకంటే జనవరి 1 నుంచి అందరూ రావడం స్టార్ట్ అయింది. మేము మళ్ళీ యుఎస్ నుంచి వచ్చాము. యుఎస్ నుంచి వచ్చాం కాబట్టి ముందు వస్తేనే కొంచెం ప్రశాంతంగా అయిపోతుందని. అక్కడి నుంచి మా అమ్మ నా కొడుకుకు మొక్కుకున్నది. 50 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఆ తల్లిని నమ్ముకున్నా నేను. నాకు మంచిగా జరుపుకుంటూ వచ్చింది ఇప్పటివరకు. మేము కొన్ని సంవత్సరాలు ఆ టైంలో వచ్చినాం. మండమిలిగే పండుగకు ఇంటి ఆడపడుచులు, ఇతర చుట్టాలను ఇళ్లకు పిలవడం ఇక్కడి ఆదివాసీల ఆనవాయితీ. ప్రస్తుతం మేడారంలో ఏ ఇల్లు చూసినా చుట్టాలతో కళకళలాడుతోంది. ఇళ్లన్నీ నూతన శోభతో దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఇంటికి వచ్చిన ఆడపడుచును జాతర ముగిసిన తర్వాతే తిరిగి అత్తారింటికి పంపిస్తారు. అత్తారింటికి పంపేటప్పుడు అల్లుడు, కూతురు వారి పిల్లలకు బట్టలు, అమ్మవారి ప్రసాదం ఇచ్చి సాగనంపుతారు. ఈసారి జాతరను ఈ నెల 17 నుంచి 20 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి జరుగుతున్న జాతర కావడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. జాతర కోసం 102 కోట్లు మంజూరు చేసింది. ఇటు సీఎం కేసీఆర్ కూడా వనదేవతలు గద్దెలపై ఉన్నప్పుడే దర్శించుకోవాలని సంకల్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇది మొదటి జాతర కాబట్టి
మరి అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి అన్ని డిపార్ట్మెంట్స్తో మరి సమన్వయపరుస్తూ మరి విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఇక మేడారం జాతరకు ఆర్టీసీ సిద్ధమైంది. ఈ ఏడాది 20 లక్షల మంది భక్తులను తరలించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం 3605 బస్సులు, ఎమర్జెన్సీగా మరో 400 బస్సులను ఏర్పాటు చేసింది. సుమారు 11,450 మంది ఆర్టీసీ ఉద్యోగులు జాతర విధులు నిర్వర్తించనున్నారు. ఈ నెల 14 నుంచి జాతరకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్లాన్ చేసింది ఆర్టీసీ. 2014 జాతరలో 3,300 బస్సులతో 15,60,000 మంది భక్తులను తరలించింది ఆర్టీసీ. అయితే ఈసారి గతంలో కంటే 305 బస్సులను అదనంగా ఏర్పాటు చేశారు. మరో 400 బస్సులను అత్యవసరం కోసం అందుబాటులో ఉంచారు. ఈ బస్సులతో 20 లక్షల మంది భక్తులను చేరవేయడానికి ప్లాన్ రచించింది. మన తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల నుండి మరి 4,000 బస్సుల్ని ఈ జాతరకి సమీకరించి ఇటు ఖమ్మం రీజన్, వరంగల్ రీజన్, మన కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ రీజన్స్ నుంచి వివిధ ప్రదేశాల నుంచి ఈ బస్సులు మేడారంకి బయలుదేరుతాయి. భక్తులను మేడారం తరలించడానికి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, ఆదిలాబాద్ నుంచి సర్వీసులు నడవనున్నాయి. ఈ 5 జిల్లాల్లో కలిపి 51 ప్రాంతాల నుంచి బస్సులు తిరగనున్నాయి. జాతర విధుల్లో 11,450 మంది ఆర్టీసీ ఉద్యోగులు పనిచేయనున్నారు. రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారితో పాటు 4 ఈడీలు, కరీంనగర్ జోన్ పరిధిలోని 5 జిల్లాలకు సంబంధించిన రీజనల్ మేనేజర్లు, డిప్యూటీ ట్రాఫిక్ మేనేజర్లు, మెకానిక్ ఇంజనీర్లు, డిఎంలు సహా మొత్తం 150 మంది అధికారులు, 730 మంది డ్రైవర్లు, 250 మంది కండక్టర్లు, 550 మంది సూపర్వైజర్లు, 1000 మంది సెక్యూరిటీ సిబ్బంది జాతర విధుల్లో భాగస్వాములు కానున్నారు. మరి గత సంవత్సరము మన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి 16 లక్షల మంది భక్తులని మేడారం చేరవేశాం. మరి ఈసారి 20 లక్షల మందిని చేరవేయాలనేటువంటిది మరి మా లక్ష్యంగా పెట్టుకున్నాం. మరి దీనికోసము అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం. ఈ నెల 14 నుంచి 21 వరకు రాత్రింబవళ్లు ఆర్టీసీ బస్సుల రాకపోకలు కొనసాగనున్నాయి. హైదరాబాద్, జనగామ, కాజీపేట, హన్మకొండ, వరంగల్ నుంచి వచ్చే బస్సులు ములుగు రోడ్డు, గూడెప్పాడ్, మల్లంపల్లి, ములుగు, జంగాలపల్లి, పసరా, తాడ్వాయి నుంచి జాతరకు చేరుకుంటాయి. ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా గోదావరి ఖని నుంచి వచ్చే బస్సులు కాళేశ్వరం, కాటారం, భూపాలపల్లి మీదుగా ములుగు, ఘన్పూర్, జంగాలపల్లి, పసరా, తాడ్వాయి నుంచి జాతరకు చేరుకుంటాయి. కరీంనగర్ జిల్లా నుంచి వచ్చే బస్సులు హుజూరాబాద్, పరకాల, ములుగు, ఘన్పూర్, జంగాలపల్లి, పసరా, తాడ్వాయి నుంచి జాతరకు వస్తాయి. ఖమ్మం జిల్లా నుంచి వచ్చేవి మణుగూరు, మంగపేట, ఏటూరు నాగారం, చిన్నబోయినపల్లి ద్వారా తాడ్వాయి నుంచి జాతరకు చేరుకుంటాయి. గోదావరి అవతలి వైపు ఉన్న ఖమ్మం జిల్లా వెంకటాపురం, చెర్ల, పేరూరు, వాజేడు నుంచి వచ్చే బస్సులు గోదావరి బ్రిడ్జి ముళ్లకట్ట మీదుగా ఏటూరు నాగారం, చిన్నబోయినపల్లి, తాడ్వాయి నుంచి జాతరకు వస్తాయి. మొత్తానికి పక్కా ప్లాన్తో మేడారం జాతరను నిర్వహించాలని ప్రభుత్వం చూస్తోంది. దానికోసం అన్ని ఏర్పాట్లను చేసేసింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రాష్ట్రం తర్వాత జరుగుతున్న తొలి జాతరను వైభవంగా చేయాలని నిర్ణయించింది.